భారీ ఈదురుగాలుల కారణంగా విద్యుత్ వైర్లు తెగిపడి పాఠశాల గోడపై పడినట్లు సమాచారం. గోడను తాకిన సుమారు 30 మంది విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది. ప్రస్తుతం పరిస్థితి: బాధిత విద్యార్థులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతమంది విద్యార్థుల పరిస్థితి స్థిరంగా ఉందని, మరికొందరిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేస్తున్నారు. విద్యుత్ శాఖ అత్యవసర మరమ్మతు పనులు. భారీ ఈదురుగాలుల కారణంగా విద్యుత్ వైర్లు తెగిపడి పాఠశాల గోడపై పడినట్లు సమాచారం. గోడను తాకిన సుమారు 30 మంది విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది. ప్రస్తుతం పరిస్థితి: బాధిత విద్యార్థులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతమంది విద్యార్థుల పరిస్థితి స్థిరంగా ఉందని, మరికొందరిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేస్తున్నారు. విద్యుత్ శాఖ అత్యవసర మరమ్మతు పనులు.